ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా, దైవ సమాజమా, దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము ఉదయకాల సమయాన్ని ప్రభువారు మనకి ఇచ్చారు. అందుని బట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. రండి ప్రియారాయ జన్మ. ఈ దినం కొరకు ఒక పరిశుద్ధ లేఖనాన్ని చదువుకొని క్లుప్తంగా దైవ ధ్యానం చేద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 24 వచనాన్ని చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 12:24 ఇలాగూ రాయబడింది: ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరు తెలుసుకొని, మీరు యెహోవాయందు భయభక్తులు కలిగి నిష్కాప్టులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, పరిశుద్ధాత్మదేవ, దిగిరండి అయ్యా. చదవబడిన వాక్యాన్ని ఇరిచి మాకు వడ్డించండి అయ్యా. నాతోనూ మాతో మాట్లాడండి అయ్యా. ఇప్పుడు వింటున్న వారితోనూ, తర్వాత ఇంటర్నెట్లో నీ వాక్యం వినబోయే బిడ్డలందరితో మాట్లాడి మహిమ పొందమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, దేవుని ప్రజలారా, దేవుడు మనల్ని ప్రేమించి మనకు కావాల్సిన ఈవులన్నీ అనుగ్రహిస్తూ ప్రతిదినము తన స్వరం వినిపిస్తూ ప్రతి క్షణము ఆయన కాపుదల భద్రత మనకు అనుగ్రహించి కాపాడుతూ నడిపిస్తూ వస్తున్నాడు. ఆ క్రమంలోనే ఆయన మనకు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు. ఈ గొప్ప కార్యాలను మనము వివరించుటకు శక్తి, బలము, జ్ఞానము సరిపడదు. ఒకవేళ నీ తల వెంట్రుకలను లెక్క పెట్టొచ్చేమో కానీ దేవుడు చేసిన కార్యాలు లెక్క పెట్టుటకు ఊహకు మించినవి, లెక్కకు అందని కార్యాలు. ఆ విషయం నీకు బాగుగా తెలుసు, మనకందరికీ తెలుసు ఆ విషయం. ఆయన ఎన్నో గొప్ప కార్యాలు మన పట్ల చేస్తూ వచ్చాడు ప్రభువారు. తల్లి గర్భమును పుట్టింది మొదలుకొని ఇంతవరకు ఆయన చేసిన కార్యాలు వివరించి లెక్కించి చెప్పాలంటే మన బలము, మన జ్ఞానము, మన ఇంకా ఏది సమకూర్చుకున్నా అది సరిపడదనేది మనకు తేటగా తెలుసు. కాబట్టి ప్రియాదయ జన్మ, మనం చేయవలసింది ఏంటంటే దేవుడు చేసిన కార్యాలు లెక్కించుటకు నా జ్ఞానము, నా బలము సరిపడదు అని గమనించి గుర్తుపెట్టుకొని ఏం చేయాలంటే పూర్ణ హృదయముతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ ప్రవర్తనతో ప్రభుని సేవించుట అవసరము అయి ఉన్నది అనేది ఎప్పుడైతే మనము అర్థం చేసుకుంటామో అప్పుడు ప్రభుని సేవించటంలో ఏమాత్రము ఎన్నిదిరగము. చాలామంది ప్రభుని సేవిస్తుంటారు కానీ అది పూర్ణమైనది కాదు. చూడండి, మందిరానికి వెళ్తే కొంత సమయం మందిరానికి ఇస్తారు, కొంత సమయం లోకానికి ఇస్తారు. అంటే సమయానికి రాకపోవటం వలన మందిరంలో కొంత సమయం వ్యర్థం అయిపోతుంది కదండి. అలాగే ప్రార్థన చేస్తే కొంత సమయమే ప్రార్థన చేస్తారు, కొంత సమయం చేయలేరు. పరిపూర్ణంగా సమయాన్ని దేవునికి కేటాయించి ప్రార్థించలేకపోతున్నారు చాలామంది కదండి. అలాగే పాటలు పాడిన సగమే. ఏమండి, పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో ప్రభువుని స్తుతించలేని భక్త జనాంగము చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారు. ఇకపోతే దేవుని సన్నిధికి సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు సగమే సువార్త ప్రకటించే విషయంలో సమయాన్ని కేటాయిస్తుంటారు. ఇకపోతే మరి కానుకలు ఇచ్చే విషయంలో అంతా ప్రభు కిందకి ఇవ్వాలి, సగం ప్రభుకి ఇచ్చి సగం నా అవసరాల నిమిత్తం వాడుకుందాము అని, అసలు ఇద్దామా ఇవ్వద్దా, ఇన్ని డబ్బులు ఎందుకు ఇవ్వాలి అనే తలంపుల్లో కూడా కొంతమంది ఉంటారు. అంటే ప్రభు కోరుకుంటుంది ఏంటంటే ఏది చేసినా హృదయపూర్వకంగా మీరు చేయండి.
ఆయన మీకు చేసిన కార్యాలకు ఇవి అసలు చాలా చిన్నవి అని లేఖనము సాక్ష్యం ఇస్తుంది. అదే మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఉన్నటువంటి పాఠము. ప్రియ దైవజనమ, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరు తలంచుకొని, ముందు మీరు ఒకసారి ఆలోచించండి, తలంచుకోనండి. మీరు యెహోవాయందు భయభక్తులు కలిగి నిష్కాప్టులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకం. ఇది అవసరము. ఈ అవసరాన్ని మీరు పక్కన పెట్టి మీకు నచ్చినట్లు, మీకు మెచ్చినట్లు అలా చేయకండి. మీ ఇష్ట ప్రకారము చేయకండి, మీ ఉద్దేశపూర్వకంగా చేయకండి. దేవుని చిత్తాన్ని అనుసరించి దేవుని చిత్త ప్రకారము చేయుటకు ఇష్టపడండి అని లేఖనము సాక్ష్యం ఇస్తుంది. దైవజనాంగమా, మనం జాగ్రత్తగా గమనిస్తే అక్కడ కీర్తన చూడండి, జాగ్రత్తగా మనం గమనిస్తే మత్తయి సువార్తలో ఒక మాట మనకు కనపడుతుంది. మత్తయి సువార్త 15వ అధ్యాయము 7వ వచనము గమనిస్తే 15వ అధ్యాయము 7వ వచనంలో ఇలాగూ రాయబడింది. చూడండి దైవజనాంగమా, మత్తయి సువార్త 15:7 ఏమనుందంటే, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. ఈ ప్రజలు తన పెదవులతో నన్ను గణపరుస్తున్నారు కానీ వారి హృదయము చాలా దూరంగా ఉంది. ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా జీవించినటువంటి కాలాలలో యేసుప్రభుని వెంబడిస్తున్నటువంటి ప్రజలు పెదవులతో స్తుతిస్తున్నారంట, అంతరంగంలోనికి ప్రభు రావట్లేదు, హృదయపూర్వకంగా దేవుని పనిచేయట్లేదు, దేవుని స్తుతించట్లేదు అని లేఖనము మనకు స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి మాటలు. ప్రియ దైవ జనాంగమ, అది గమనించి మనం జాగ్రత్తగా ఆలోచిస్తే లేఖనం ఇస్తున్నటువంటి సాక్ష్యము. మరొక మాట మనం చూస్తే 50వ కీర్తనలో ఒక మాట మనకు కనపడుతుంటుంది. 50వ కీర్తన 8వ చరణంలో ఇలాగూ రాయబడి ఉంది. 50వ కీర్తన 8వ చరణంలో, నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించటలేదు, నీ దాన బలుల నిమిత్తము నా ఎదుట, నీ దాన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. నీ బలుల విషయము నేను గద్దించట్లేదు. నువ్వు బలి అర్పిస్తున్నావు, ఇస్తున్నావు, చేస్తున్నావు, కానీ నీ బలుల విషయం నేను గద్దించట్లేదు. నీ దాన బలులు నాకు కనబడుతున్నాయి. అంటే మరి ఇంకేం కావాలి అంటే, నీ హృదయము నాకిమ్ము, నీ హృదయము నాకిమ్ము, హృదయపూర్వకంగా నా దగ్గరికి రమ్ము, హృదయపూర్వకంగా నన్ను చేరుకొనుము, హృదయపూర్వకంగా నన్ను పూజించము, హృదయపూర్వకంగా నన్ను స్తుతించము. ఏది చేసినా పెదవులకి హృదయానికి అనుసంధానం కలిగి రెండు ఏకీభవించి చేసినప్పుడు నీకు, నీ పిల్లలకు, నీ కుటుంబానికి దీవెనలు, ఆశీర్వాదాలు ఉంటాయని లేఖనంలో మనకు ప్రభుని పరిశుద్ధాత్మదేవుడు, లేఖనంలో పరిశుద్ధాత్మదేవుడు ఇస్తున్నటువంటి సాక్ష్యము. ప్రియాదైవ జనాంగమ, ఈ విషయాన్ని ఏ భక్తులు మరిచిపోకూడదు. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచున్న భక్తులు ఎవరు మర్చిపోకుండా మరి దేవునికి, దేవుని పనికి, మరి దేవునికి ప్రీతికరమైన సేవ చేయుటకు ప్రతి ఒక్కరూ మరి సంసిద్ధంగా ఉండి దేవుని పని చేయాలని పరిశుద్ధాత్మదేవుడు కోరుకుంటున్నాడు. మరొక వాక్యాన్ని మనం చూసినప్పుడు దైవజనాంగమా, అక్కడ కనబడుతున్నటువంటి ఆ మాటలు చూస్తే సమూయేలు మొదటి గ్రంథంలో చదువుకున్నాం కదా. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయంలో మనం ఏం చదువుకున్నాము? ఆయన మీ కొరకు చేసిన కార్యములు, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరు తలంచుకోవాలి. తలంచుకొని మీరు యెహోవాయందు భయభక్తులు కలిగి నిష్కాప్టులై పూర్ణ హృదయముతో ఆయన సేవించుట ఆవశ్యకము, ఎంతో అవసరము అని లేఖనము సాక్ష్యం ఇస్తుంది. కనుక ఈ విషయాన్ని ఎవరు మర్చిపోకూడదు. ఇక
లూకాసు వార్తలో కూడా ఒక మాట చూడొచ్చు మనం. లూకాసు వార్త 8వ అధ్యాయము 15వ వచనాన్ని చూస్తే అక్కడ ఒక మాట మనకు కనపడుతుంది. 8:15 లూకా శుభవార్తలో ప్రియ దైవ జనాంగమా చూడండి, అక్కడ ఏమని రాయబడింది అంటే 8వ అధ్యాయము 15వ వచనంలో మంచి నేల నుండి ఇత్తనములు మంచి నేల నుండి ఇత్తనములను పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. వాక్యము విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించువారు మంచి నేలను పోలిన విత్తనములు. కాబట్టి ప్రియదైజన్మ, వాక్యం విన్నప్పుడు అది మంచి నేలను పడితే ఫలిస్తుంది, అభివృద్ధి చెందుతుంది. ఇది యేసుప్రభు చెబుతున్నటువంటి సామెత. మంచి నేల నుండి విత్తనములను పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో, హృదయము మంచి మనసు, మంచి హృదయముతో దేవుని స్తుతించాలి అని లేఖనము స్పష్టంగా తెలియచేస్తున్నటువంటి మాట. ప్రియాదాయ జన్మ ఏమంటే యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. ఓపికతో ఫలించాలి, ఆదరబాదర కాదండి. ఆదరబాదరగా పని చేయకూడదు. ఇంకొక మాటను చూస్తే 18వ వచనంలో కూడా ఒక మాట ఉంది. 18వ వచనంలో కలిగిన వారికి ఇయ్యబడును, లేని వారి యొద్ద నుండి తనకు కలిగినదని అనుకొనదగినవాడు తీసివేయబడును. కనుక మీరెలాగూ వినుచున్నారు చూసుకొనుడని చెప్పెను. మీరు ఎలాగ వినుచున్నారు దేవుని వాక్యాన్ని చూసుకోండి, ఒకసారి ఎలాగా మీరు అర్థం చేసుకున్నారో చూసుకోండి అని మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు చెబుతున్నారు. కనుక ప్రియాదాయ జన్మ, నీవు నేను మనము చేయవలసిన పని ఏమిటయ్యా అంటే, దేవుడు మన కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేశాడో ఒక్కసారి తలంచుకొని ఆయనకు పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో సేవ చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. మూలవాక్యం చదువుకుందామా? ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కాప్తులై పూర్ణ హృదయముతో ఆయన్ని సేవించుట ఆవశ్యకము. ఈ విషయం మర్చిపోకూడదు. ఈ పూర్ణ హృదయము, పూర్ణాత్మ ఏది చేసినా పరిపూర్ణంగా దేవుని కొరకు చేయాలి. అప్పుడు దేవుడిచ్చే దీవెనలు పొంది ఆశీర్వాదకరంగా భూలోకంలోను పరలోకానికి వెళ్ళటానికి మరి దేవుడు సిద్ధంగా నిన్ను ఇక్కడే భూలోకంలో సిద్ధపరుస్తాడు. కాబట్టి ఆ విషయాన్ని మర్చిపోవద్దు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు. ఇతబడిన వాక్యం ఫలింపచేసి నీ పిల్లల యొక్క ఆశ, ఆసక్తి, కోరికను తీర్చమని ప్రార్థిస్తూ మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని మీ దయగలిగిన హస్తం చిన్నమని మీ భాషను చేర్చుకొని యేసునామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును.